నమస్కారం. నా పేరు మానేపల్లి లక్ష్మీనారాయణ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, జడ్పీఐ స్కూల్ తాటిపాక. ముఖ్యంగా విద్యార్థులకు మనం అనేక రకాల బోధనా పద్ధతుల ద్వారా బోధిస్తూ ఉంటాం. కానీ ఉత్తమమైనది నాకు అనిపించేది ఏంటంటే కృత్యాధార బోధన, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది పిల్లలు చాలా కాలం గుర్తుంటుంది. స్మృతి అంటాం, అంత జ్ఞాపక శక్తి మనం వినడం ద్వారా కొంతవరకు కాలం గుర్తుంటాయి, చూసినవి చాలా కాలం గుర్తుండొచ్చు, కానీ చేసిన అసలు మర్చిపోయే పనే జరగదు. అందువలన చేయడం ద్వారా నేర్పడం అనేది చాలా కాలం పిల్లలకు గుర్తుండనేటువంటి ఉద్దేశంతో నేను ఎక్కువ కృత్యాలు చేయిస్తూ ఉంటాను. అలాగే టీఎల్ఎం బోధనోపకరణాలు తయారు చేసి ప్రతి పాఠ్యాంశం సంబంధించి బోధనోపకరణాలతోనే బోధన చేస్తూ ఉంటాను. ఆ బోధనోపకరణాలు కూడా వేస్టేజ్ నుంచి మనం రోజు నిత్యం ఉపయోగించి పడేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ కానీ అట్టలు కానీ ఏవైనా సబ్బు పెట్టి నుంచి అగరొత్తులు పెట్టి నుంచి ఏదైనా సరే, ఆఖరికి హార్పిక్ మూతలు ఏవైనా సరే ఉపయోగించి నేను బోధనోపకరణాలు తయారు చేస్తుంటాను, పిల్లలతో తయారు చేస్తూ ఉంటాను. అలాగే ఆడపిల్లల చేత కుట్టడం ద్వారా మ్యాప్లు అవి కుట్టడం, పట్టికలు తయారు చేయడం ద్వారా, కుట్టడం ద్వారా లెర్నింగ్ బేస్డ్ టీచింగ్ అన్నట్టు అలా అనేక కృత్యాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు చైతన్యం కూడా ఉంటుంది, హుషారుగా పాల్గొంటారు. అందువలన ఈ కృత్యాధార బోధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నా మిత్రులకు చెప్తూ ఉంటాను. ధన్యవాదాలు, నమస్కారం. అంటే ఆ రేఖ మీద ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ఆ ప్రాంతం అదే ఎత్తులో ఉంటుంది అని పిల్లవాడు గమనించాలి, గ్రహించగలగాలి. అలా అవగాహన రావడం కోసం ఈ టీఎల్ఎం తయారు చేశాను. 5 ఎత్తులు తీసుకున్నానండి. 5 రకాల ఎత్తుల్లో ఇక్కడ కలిపి చూపించాను. చూడండి, తక్కువ